హలో గాయ్స్, ఏంటి ఎలా ఉన్నారు? అందరూ చిల్ అవుతున్నారా? మీరు చిల్ అవుతున్నారంటే నేనున్నట్టే. నేనండి మీ ఫ్యామిలీలో మెంబర్ని, మీ రెఫ్రిజిరేటర్ని. నన్ను ముద్దుగా అంటారు ఫ్రిడ్జ్ అని కూడా అంటారు. అన్నట్టు బయట ఎండలు ఎలా ఉన్నాయి? అదిరిపోతున్నాయి కదా. ఈ టైంలో మీకు ఫస్ట్ గుర్తొచ్చేది నేనే కదా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేద్దామా, వాటర్ బాటిల్ తీసుకుని చల్లటి నీళ్లు అలా గుటకలేస్తూ తాగుదామా అని ఉంటుందా? ఉండదా? ఉంటుంది, నాకు తెలుసు. మరి ఇంత కూల్గా ఉండే నాకే అప్పుడప్పుడు మీ మీద ఏంటి జస్ట్ అప్పుడప్పుడే కోపం చిరాకు వస్తుంది తెలుసా? తెలీదు, ఎందుకంటే నేను మాట్లాడలేను కాబట్టి. కానీ ఇవాళ నేను మాట్లాడతాను, మీరు వింటారు. ఆర్ యు రెడీ? ఏంటిదో పట్టుకొస్తున్నారు? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లా ఉన్నో సరిపోలేదా? గోవా వెళ్ళొచ్చారుగా, కుక్కలు ఇంట్లో ఉన్న సరిపోలేదా? ఏంటో ఈ డాగ్ లవర్స్ అయితే. 7 సిస్టర్స్, ఓ ఆ నార్త్ ఈస్ట్ ట్రిప్పా? దేవుడా, ఇదండి ఈవిడ గారి గోల. చాలా మంది మెమరీస్ని ఫోటో ఆల్బమ్లోను ఫోన్లోను దాచుకుంటే ఈవిడ మాత్రం రకరకాల స్టిక్కర్లు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు నా మొహాన్ని అతికిచ్చి చూసి మురిసిపోతూ ఉంటారు. హాట్ కాఫీ ఎందుకులే, ఫ్రిడ్జ్లో పెట్టి కోల్డ్ కాఫీ తాగుతా. ఏంటిది నా దగ్గర తీసుకొస్తున్నావు? కొంపదీసి లోపల పెడతా ఏంటి? ఫ్రీజర్లో పెట్టి. ఏంటిది? ఏంటి పొయ్యి మీద నుంచి డైరెక్ట్ లోపలికా? ఫస్ట్ అది రూమ్ టెంపరేచర్. ఏంటిది? చచ్చిపోతున్నారు బాబు. ఏదో రోజు కంప్రెసర్ పోతుంది, మీకు బుద్ధి వస్తుంది. అసలే వారంటీ పీరియడ్లో కూడా లేదు. అరే, లైట్ కరెక్ట్గా ఏ పాయింట్లో ఆఫ్ అవుతుందో తెలుసుకుని మాత్రం ఏం చేస్తారు? ఏంటో ఈ పిచ్చి జనాలు. క్యాప్ ఎక్కడుంది? సర్లే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అంటే మూత దొరకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడమే. నువ్వు నీ బద్ధకం. తాగురా, తాగు. ఒరే, కొద్దిగా నా సెన్స్ ఉందా నీకు? మా ఆ కుండలో నీళ్లు తాగొచ్చు కదా, మంచివి హెల్త్ కి. ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగకూడదు నాన్న, మంచిది కాదు, జలుబు చేస్తుంది. సమ్మర్లో జలుబు ఏంటి? లాస్ట్ సమ్మర్ కూడా ఇదే అన్నావు, తెలుసుగా ఏమైందో నీకు? మళ్ళా ఎంటీ బాటిల్స్ అన్ని ఫ్రిడ్జ్ లో పెడతావు. 100 సార్లు చెప్పింటా, ఒక్కరు కూడా వినిపించుకోరు నా మాట. ఫిల్ చేసి పెట్టు. కుండలో వాటర్ ఉన్నాయి కదా, అంతేగాని నింపి మాత్రం పెట్టవు. ఏంట్రా వచ్చావు? సగం తిన్న బత్తాయి లోపల పెడతాయంట్రా. నీ వల్ల ఎన్ని మరకలు పడుతున్నాయో తెలుసా? మళ్ళీ వచ్చాడు. ఇప్పుడేం కావాలి? ఈ డస్ట్బిన్ అనుకుంటా ఏంటి? ఏదో చెత్త మొత్తం వేస్తావు. రే, అసలు బిస్కెట్ ప్యాకెట్ ఫ్రిడ్జ్ లో పెడతాడా? సరే పెట్టావు, బాగానే ఉంది. వస్తావు, డోర్ తెరుస్తావు, 2 బిస్కెట్లు తిని వెళ్ళిపోతావు. మళ్ళీ పెట్టావా? ఎలా కొండను మళ్ళీ నా దగ్గరికి వచ్చావా? అది నేనంటే. ఎందుకుంటారా? ఎందుకుంటాయి బాటిల్లో నీళ్లు? చెప్తానే ఉన్నా పట్టి పెట్టు అని. పడితే కదా మంచిగా అయింది. ఇప్పుడు పోయి కుండలో నీళ్లు తాగు. మళ్ళీ ఖాళీ బాటిల్ పెడతాంట్రా. ఐస్ క్యూబ్స్, నీకు ఇంకిదే దిక్కు. ఐస్ ముక్కలు తింటున్నావేంద్రా? ఇవి కూడా అయిపోతే అప్పుడేం చేస్తాడు? జాను, కరెంట్ బిల్ ఎక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది? నా నెత్తి మీద ఉంటుంది. ఓకే. ఈ ఇంట్లో స్టోర్ రూమ్ లో ఎన్ని సామాన్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా మీద మాత్రం ఇష్టం వచ్చింది ఏది పడితే అది పెడతారు. బేబీ, అంబ్రెల్లా ఎక్కడ పెట్టాలి? ఫ్రిడ్జ్ పైన పెట్టు, నా మీద పెట్టు, ఇంకా పెట్టు. అసలే హైట్ ఉంటా కదా, ఈ చెత్త వాడికి కనబడి కూడా కనబడదు. బేబీ, ఇది ఎక్కడ పెడదాం? ఇది ఫ్రిడ్జ్ ఉంది కదా. ఏంటి అదా సచ్చురుకుంటా? ఈ పక్కన బాల్కనీలో పెట్టే. అమ్మా, బతికించారు. ఎక్కడ పెట్టాను? జాను, కార్ కీస్ ఏవి? ఎక్కడ పెట్టినావు నాకేం తెలుసు? ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర పెడతావు, మళ్ళీ మర్చిపోయి నన్ను అడుగుతావు. కార్ నువ్వు నడుపుతున్నావు, నేను అడుగుతున్నాను. ఎక్కడో ఒక దగ్గర పెట్టుకుంటావు. బాగైంది, మీకు ఇలా అవ్వాల్సిందే. ఇప్పుడు ఎతకండి, ఇల్లు మొత్తం ఎతకండి. ఇక్కడ కూడా లేదు, ఎక్కడ దొరకదుగా. జాను, అవన్నీ ఎందుకే ఫ్రిడ్జ్ లో పెడతావు? మమ్మీ, పాడవకుండా ఉంటాయి మమ్మీ ఫ్రిడ్జ్ లో పెడితే. ఇవి గ్లాస్ ఇవంతా బయట పెట్టినప్పుడు పగిలిపోతూనే ఉంటాయి. అందుకే దీంట్లో పెడితే సేఫ్ గా ఉంటాయని దీంట్లో పెడతా.
అయినా నువ్వు మసాలాలు అవన్నీ పెట్టినప్పుడు లేదా? అట్టెట్టెట్టే ఆవిడేమో మహాతల్లి, కిచెన్ లో ఉండాల్సిన మసాలాలన్నీ బయట ఉంటే పురుగులు పడతాయని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతారు. మీరేమో ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉండాల్సిన నెయిల్ పాలిష్లు, ఖాళీ బాటిల్స్, గ్లాసులు అన్ని తీసుకొచ్చి లోపల పెడతారు. ఇంకా పెట్టండి. బుక్ షెల్ఫ్ లో ఉండాల్సిన బుక్స్, వార్డ్రోబ్ లో ఉండాల్సిన బట్టలు, మీ ఇష్టం. మమ్మీ నాకు ఆకలేస్తుంది. పాలున్నాయి, కస్టర్డ్ చేసిస్తానుండు. వద్దు, ఆ కస్టర్డ్ నిన్నే చూసా, ఎక్స్పైర్ అయింది. అయ్యో అవునే, నిజంగానే ఎక్స్పైర్ అయిపోయింది. అయినా ఏం కాదులే, ఎక్స్పైర్ అయ్యి 2 నెలలే అయింది. మా అది పోయిన ఇయర్ సమ్మర్ కి తెచ్చింది. ఈ సమ్మర్ వరకు మనం మళ్ళీ ఓపెన్ చేయలేదు దాన్ని. ఏం కాదు నాన్న, లాస్ట్ సమ్మర్ కి తెస్తే ఏమైతుంది? ఫ్రిడ్జ్ లోనే కదా ఉంది ఇన్ని రోజులు. ఫ్రిడ్జ్ లో పెడితే వాట్ యు మీన్? నువ్వు ఉండు, నేను చేస్తా, నీకు నచ్చితే తిను, నీకు నచ్చకపోతే నేను తింటా, సరేనా? నాకొద్దు, నాకు ఆకలి, నేను తినను. చిన్న దానికి ఎక్స్పైర్ అనుకుంటా. ఏంటో మీకు నా మీద ఈ గుడ్డి నమ్మకం. ఇదిగో ముందే చెప్తున్నాను, అది తిన్నాకేమైనా అయితే మాత్రం ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఏంటి మీరు వచ్చారు? ఇంట్లో మనుషులతో టెన్షన్ సరిపోయినట్టు నాకు కుక్కలతో కూడానా? కంపెనీస్ వాకింగ్ టైం అయిందా? హే ఇక్కడ చేయదురా రే, ఎప్పుడు ఇక్కడికి వస్తారు మొత్తం కంపు వేసి వెళ్ళిపోతారు. వెళ్ళరా రే ప్లీజ్. ఏం వెతుకుతున్నారా రే? మీ ఫుడ్ ఇక్కడ లేదు, ఆ జాన్వి వచ్చి పెడుతుంది. వెళ్ళండి. ఇంట్లో అన్ని డోర్లు కరెక్ట్ గా వేసారా లేదా చూసుకుంటారు, కానీ నా డోర్ మాత్రం ఎప్పుడు కరెక్ట్ గా వేయరు. వెళ్ళు. ఏంటంటే మళ్ళీ ఇవాళ కూడా మిగిలిపోయా? మిగిలిపోయినా అన్నము రేపొద్దున చిత్రాన్నం కలిపేద్దాం. పప్పు కర్రీలు రేపొద్దున చపాతీ చేసేసి డబ్బాలు పంపించేస్తే అయిపోతుంది. అసలు తింటే కదా, ఒక రోజు ఎక్కువ తింటారు, ఒక రోజు తక్కువ తింటారు, ఎప్పుడు ఎంత తింటారో అర్థం కాదు. ఇవి కూడా పెడదాం, తింటారు ఎప్పుడో ఒకసారి. ఇదేంది లాస్ట్ వీక్ మిగిలిపోయిన పప్పు లాగుందే. అయ్యో ఈరోజు పప్పు కూడా మిగిలిపోయింది, ఇది పడేద్దాం. ఇంకా ఎవరు తింటారు? వేస్ట్ అయిపోయా. అసలు మీరు వండుకునేది మీరు తినడానికా లేదా ఫ్రిడ్జ్ లో పెట్టడానికా? ఎప్పుడైనా కరెక్ట్ గా క్యాల్కులేట్ చేసుకుని వండారా? వండరు. మిగిలిపోతే ఏముంది, మనకి ఫ్రిడ్జ్ ఉందిగా, లోపల పెట్టామా, నెక్స్ట్ డే పులిహార చిత్రాన్నం అది ఇది వేసామా. సరే ఎలాగో పడున్నాగా వాడుకోండి, వాడుకున్నోడికి వాడుకున్నంత కానివ్వండి. అమ్మా థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంట్లో అందరూ నన్ను తేరగా వాడుకునే వాళ్ళే, కానీ ఒక్కరు కూడా అరే ఇది మన ఫ్రిడ్జ్, దీన్ని నీట్గా క్లీన్ చేద్దాం, నీట్గా మెయింటైన్ చేద్దాం అని ఏ ఒక్కరికి ఉండదు. కానీ మీరు అలా కాదంటే, అందరూ బాటిల్ తాగి ఖాళీ బాటిల్ అయినా లోపల పెడతారు, కానీ ఏ ఒక్కరు నింపి పెట్టరు. కానీ మీరు ఉన్న బాటిల్స్ అన్నీ నింపి ఫ్రిడ్జ్ మొత్తం నింపేస్తారు. మొన్న ఏమైనా తెలుసా, ఆ నిఖిల్ గాడు ఉన్నాడే, ఆ లియో డాగ్ కి ఫెచ్ అని చెప్పి బాల్ ఇసిరాడు. అదిగో అక్కడే. ఇంకా లియో ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోలేదు. వచ్చి ఇష్టం వచ్చినట్టు మరకలన్నీ అంటించేసిపోయాడు. అయినా ఆంటీ ఎంత బాగా క్లీన్ చేశారు, బా మెరిసిపోతున్నాను కదా. అసలు నేను ఫ్రిడ్జా లేదా డ్రెస్సింగ్ టేబుల్లో ఉండే మిర్రరా? లే నా సెల్ ఏమన్నా చూసినావా? నాకేం తెలుసు నాన్న, ఎత్తుక్కో. యాడ్ పెట్టి యాడ్ మర్చిపోయినా ఏమో. నన్ను అడుగుతా అంటాడు, అది ఆడుంది ఇది ఆడుంది, ఇది చూసినావా అది చూసినావా. ఈడే యాడ పెట్టింటినే.